ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారుల కసరత్తు. అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా పెంచేటువంటి ప్రయత్నం అంటూ చూస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2,000 నుంచి 4,000 చేయడమే పెద్ద పొరపాటు. మీరు ఓట్ల కోసం దిగజారినది తెలుస్తూ ఉంది. 2,000 అసలు 2,000 ఉంచడమే కరెక్ట్. అంతకు మించి ₹1 కూడా పెంచొద్దు. సో కేసీఆర్ చేసింది కరెక్టే. ఆ విషయంలో 2,000 పెంచి అక్కడ వరకే ఉంచాలి. ఇక 2,500 చేస్తాం, 3,000 చేస్తాం, 4,000 చేస్తాం అనేటువంటి హామీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఎటుపోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఎటుపోవాలి? సో అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ కాన్సెప్ట్ అది. ఇంకా ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచుతారట. పెంచితే ఏవైతే పెంచరు. ఇదంతా ఏంటంటే ఆ యొక్క వృద్ధులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంత మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానే లేదు, డబ్బులే లేవు. వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏప్రిల్ నుంచి? అంటే అన్ని అబద్ధపు ముచ్చట్లు, అబద్ధ ప్రచారాలు తప్ప ఏమీ లేదు. అంటే మిమ్మల్ని ప్రసారం చేసుకోవడానికి మాత్రమే ఇది చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనివల్ల 10వ పరకో ఓట్లు రాలితే కదా 3వ విడత ఎన్నికల, దానికోసం ఇది చేస్తుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో 6 గ్యారంటీలో ఒకటైనటువంటి పింఛన్ల పెంపు త్వరలోనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రత పింఛన్లు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపును అమల్లోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారంపై ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్ల చేరేటువంటి అవకాశం ఉందని ఓ ప్రాథమిక అంచనా. 22,000 కోట్లు కేవలం పెన్షన్లకు పోతే ఇక రకరకాల అవసరాలకు ఏముంటాయి? ఇది కదా అసలు ప్రశ్న. ఏందో వీళ్ళదైతే అర్థమే కాదు.